ఈ ఉక్కిరి బిక్కిరిని, ఈ వేడిని అనుభవించి, ఈ సెగకు ఉండలేక, బయటకు వెళ్ళలేక, పని చేసుకోలేక, ఏమన్నా తొలకరి వర్షం మన మీద పడగానే మన ప్రాణాలు ఎలా ఉంటాయి చెప్పండి? తెప్పరిల్లిపోవండి. నేను వర్షాన్ని పంపించాను కదా, వాళ్ళ ప్రాణాలను చక్కగా ఏమండి ఉల్లాసంతో నింపాను కదా, వర్షాలనిచ్చి, ఆహారం ఇచ్చి. నేను వాళ్ళకి అర్థం కావటం లేదా? ప్రతిరోజు వాడు గాలి పీల్చుకున్నట్టు, గాలి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ తీసుకుని ఇచ్చాయా? చెట్లు ఏమైనా గాలిని పుట్టించాయా? ఆ కార్బన్ డైఆక్సైడ్ చెట్టు ముక్కులోకి పెట్టింది ఎవరు? నీ ముక్కులోకి ఆక్సిజన్ రావడానికి. ఆలోచించావు ఎప్పుడైనా? దేవుడు అని ఆయన గాలిని సృష్టించి పిల్లల మధ్యలో పెడుతుంటే దేనికి ఏది అవసరమో తీసుకుంటే, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే మనుషులు ఏం తీసుకుంటారు? ఆక్సిజన్ తీసుకుంటారు. గాలిని ఎవరు చేశారు? గాలి రూపంలో ప్రతిరోజు పిల్లలకి ఆయుష్ను పోస్తున్నాను, గాలిని వాళ్ళ దగ్గరికి పంపించాను. అర్థం కారా? నేను దేవుడండి, దేవుడండి. దేవుడు మనిషికి అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వలేదని మీరు ఎలా చెప్తారంటే, ఎంతగా నేను వాళ్ళ కోసం కష్టపడుతున్నది, నేను జీవన యుగ యుగాలు వాళ్ళ కోసం ఎదురు చూసింది, కోట్ల సంవత్సరాలు ఈ సృష్టిని కట్టింది. వాడికి కావలసిన, నోటికి కావలసిన రుచులు, కంటికి కావలసిన రంగులు, ముక్కుకు కావలసిన సువాసనలు, ఈ ప్రకృతిలో ఎన్ని వేల కోట్ల రంగులు, రుచులు, ఇవన్నీ నేను తయారు చేయడానికి గల కారణం, భూమి మీదకి వెళ్ళిన తర్వాత వాడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడని, నా కొరకు బ్రతుకుతాడని, నా కొరకు పని చేస్తాడని. నేనేమనుకుంటున్నానో, నా ఉద్దేశాలు ఏంటో వాడు గ్రహించి, నా మనసును అర్థం చేసుకుని, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా ఉద్దేశాలన్నీ వాడు నెరవేరుస్తాడని జన్మనిస్తే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత 60-70 ఏళ్ళ జీవితాన్ని భూమి మీద చక్కగా డిజైన్ చేసుకుని, వాడి జీవితానికి ఏం కావాలో నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడే తప్ప, నేను ఎందుకు పుట్టించాను, నా ఉద్దేశాలు ఏంటి, తండ్రి నాకు ఈ జన్మ ఇచ్చింది మీరు దేనికోసం అని నన్ను అర్థం చేసుకుని నా ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎవ్వడు నా యొద్దకు రావటం లేదు. నేను వాడికి అర్థం అవ్వలేదు.